రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి తగిన రీతిలో ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లపై సీఎస్ వివిధ శాఖల అధికారులతో సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ఈ నెల 18న హైదరాబాద్ కు రానున్నారు. 5 రోజుల విడిది అనంతరం ఆమె ఈ నెల 23న తిరుగు ప్రయాణమవుతారు. ఈ సందర్భంగా తగిన భద్రత, ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు సీఎస్ శాంతికుమారి సూచించారు. ఆరోగ్య, రోడ్లు, భవనాలు, మున్సిపల్, విద్యుత్ సంబంధిత శాఖలు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీజీపీ రవి గుప్తా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, సీనియర్ పోలీస్ అధికారులు, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారానికై తగు మార్గదర్శకాలను ప్రతిపాదించేందుకు గాను ప్రత్యేక కమిటీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ధరణి పనితీరు, భూ సంబంధిత అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి దామోదరరాజు నరసింహ, రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిఠల్ తదితర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో వేసిన కోనేరు రంగారావు కమిటీ మాదిరిగానే ఈ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా ఈ కమిటీ ప్రతిపాదనలకు సూచించాలన్నారు. ఈ కమిటీలో మంత్రులతో పాటు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, రైతు ప్రతినిధులు, భూ సంబంధిత చట్టాల్లో నిష్ణాతులు సభ్యులుగా ఉండాలన్నారు. ధరణి ప్రారంభం నుండి ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయంపై సవివర వేదిక అందజేయాలని ముఖ్యమంత్రి సీఎస్ ను ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎంఓ అధికారులు శివధర్ రెడ్డి, శేషాద్రి షా, నవాజ్ కాసింలు పాల్గొనగా మహబూబ్ నగర్ ఎంపీలీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, రైతు ప్రతినిధులు కోదండరెడ్డి, వేం నరేందర్ రెడ్డి, సంపత్ కుమార్, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. కళలను ప్రోత్సహించడమే కాకుండా కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శృతి లయ అకాడమీ, సిల్క్స్ వేర్ కార్పొరేషన్ సీఎండీ బండారు సుబ్బారావు ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో మహాత్మా గాంధీ స్ఫూర్తి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. మాజీ ఎంపీ మల్లు రవికి మహాత్మా గాంధీ స్ఫూర్తి అవార్డుతో మంత్రి జూపల్లి సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమంలో యువతీ యువకులను భాగస్వామ్యం చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందుతారని, ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సాంస్కృతిక రంగాన్ని ప్రోత్సహిస్తామని మంత్రి అన్నారు. మారుతున్న నూతన టెక్నాలజీతో యువత ఆటపాటలకు దూరమవుతూ పెడదారిన పడుతున్నారని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రభుత్వం చేయూతను అందించడమే కాకుండా మంత్రిగా ప్రతి కార్యక్రమంలో పాల్గొని కళాకారులను ప్రోత్సహిస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మల్లు రవికి కీలక పాత్ర అన్నారు. రాష్ట్రం మొత్తం కూడా సహాయ సహకరించి ఒక సంఘటన శక్తి ఏర్పడడంలో తమ వంతు భూమిగా పోషించడం జరిగింది. మరి ఇటువంటి వ్యక్తికి ఈనాడు మహాత్మా గాంధీ స్ఫూర్తి అవార్డు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఎందుకు సరిగ్గా విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉంది. బాధలు అనిపిస్తాం, నగరం నడిపోతున్నా సగం కింద కాలి పైన కాలి సైన్స్ అడ్వాన్స్ అయ్యే కొద్ది ఇదంతా బ్యాక్ అయిపోతాం. అంటే ఆటలు, పాటలు, జనపదాలు ఇవన్నీ కూడా కళలు. అందుకని ఆనాడు గతంలో సంస్థానాల కాలం కావచ్చు, నవల కాలం కావచ్చు, పోషణ ఉండేది. కళాకారులను పోషించేది. తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డిని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయూ అధ్యక్షులు కె శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విరాహత్ ఆలియా నేతృత్వంలో ప్రతినిధి బృందం బుధవారం సాయంత్రం సచివాలయంలో కలిసి పూలగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జర్నలిస్టులు ప్రధాన సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఐజేయు టీయూడబ్ల్యూజే నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. సీఎంను కలిసిన ప్రతినిధి బృందంతో ఐజేయు జాతీయ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులకు కె సత్యనారాయణ, టీయూడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, ఉపాధ్యక్షులు కె రామ్ నారాయణ, యూనియన్ నాయకులు కె రాములు, శివశంకర్ గౌడ్లు ఉన్నారు. రాష్ట్ర జనాభాలో 56% ఉన్న బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతో పాటు రాష్ట్ర కేబినెట్ విస్తరణలో 50% మంత్రి పదవులు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏ రాజేశ్వర్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గేకి, ప్రధాన కార్యదర్శి సి వేణుగోపాల్కి, సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞాపన పత్రాలు పంపించామని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో రాజేశ్వర్ యాదవ్ తెలిపారు. అలాగే ఎమ్మెల్సీ రాజ్యసభలో బీసీలకు 50% ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. నామినేటెడ్ పదవుల్లో కూడా 50% బీసీలను నియమించాలన్నారు. బీసీని ఉప ముఖ్యమంత్రిగా నియమించే వరకు ఆందోళనను చేపడతామన్నారు. ఇంద్ర పార్కుతో పాటు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రాష్ట్ర జనాభాలో 56% ఉన్న బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని, ఇప్పుడు మొన్న మంత్రివర్గంలో బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వనందుకు తీవ్ర నిరసన తెలియజేస్తున్నాము. మంత్రివర్గం కూడా 50% మంత్రి పదవులు బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. లేదంటే దశల వారీగా ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు తెలియజేస్తాము. ఈ విషయమే సోనియా గాంధీ కూడా మేము ఫ్యాక్స్ ద్వారా లెటర్ పంపించినాము. రాహుల్ గాంధీకి, ఖార్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా లెటర్స్ పంపించాము. ఈ తర్వాత మేము ధర్నా చౌక్లో ధర్నా చేస్తాము, ఢిల్లీలో కూడా ధర్నా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. 30 మంది ఆఫ్రికన్ జర్నలిస్టుల బృందం 2 రోజుల పాటు హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. భారతదేశంలో వివిధ రంగాలలో జరుగుతున్న అభివృద్ధి తెలుసుకునేందుకు వీరు భారతదేశ పర్యటన చేపట్టారు. అందులో భాగంగా బుధవారం హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. 2 రోజుల పాటు వీరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 14వ తేదీన భారత్ బయోటెక్ ను ప్రదర్శించిన అనంతరం టీ హబ్ శిల్పారామంలను సందర్శిస్తారు. 15వ తేదీన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, రామోజీ ఫిల్మ్ సిటీ సందర్శించి 16వ తేదీ తిరుగు ప్రయాణం అవుతారు. తెలంగాణలో కొత్తగా సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐపీఎస్ బదిలీలకు మొదటిసారి శ్రీకారం చుట్టారు. కీలకమైన బాధ్యతల్లో ఉన్న ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ క్రమంలోనే సచివాలయంలో హైదరాబాద్ నూతన సిపిగా నియమితులైన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పూలగుచ్చంతో మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైన బాధ్యతల్లో ఉన్న ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో కమిషనర్లను బదిలీ చేస్తూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నూతన సిపిగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నేడు నగర నూతన సిపిగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కలిశారు. నా శక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఉంచి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నాకు ఈ స్థానాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలను తెలిపారు. ఆదాయపు పన్ను కట్టేవారికి, 100,000 ఎకరాలు ఉన్నవారికి రైతు బంధు ఇవ్వడం సమంజసం కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతు బంధు కింద ఇచ్చే సొమ్ము ప్రజల కష్టార్జితమని, అలాంటి సొమ్మును అనర్హులకు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్టును ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిశీలించారు. సాగు భూమికి సేద్యం చేసే వారికి రైతు బంధు ఇచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకంలో అవసరమైన మార్పులు చేస్తుందని జీవన్ రెడ్డి అన్నారు. ఇప్పటికే సాగు పనులు ఊపందుకోవడంతో ఈసారి కూడా పాత పద్ధతిలోనే రైతు బంధు నిధులు విడుదల చేస్తున్నట్లు జీవన్ రెడ్డి వివరించారు. 5 ఎకరాలు లేదా 10 ఎకరాల వరకే రైతు బంధు ఇవ్వాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు. ఈ ప్రతిపాదనకు రైతాంగంతో పాటు సామాన్యుల నుంచి సానుకూల స్పందన వస్తుందన్నారు. రైతు భరోసా పథకంతో పాటు 2 లక్షల రుణమాఫీకి సంబంధించి విధి విధానాలపై ప్రభుత్వం చర్చిస్తుందని ఆయన పేర్కొన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కీలకమైన సంస్థలు ఉన్నాయని, నిష్పక్షపాతంగా ప్రజలకు సేవ చేయడంతో పాటు చట్టబద్ధంగా పనిచేస్తామని అవినాష్ మహంతి స్పష్టం చేశారు. తమ వద్ద ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ పూర్తి బాధ్యత రక్షణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని తెలిపారు. నగరంలో అతిపెద్ద సమస్యగా మారిన సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసుకోవడంతో పాటు సమస్యను పరిష్కరించడానికి కొత్తగా ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. అన్ని రకాల కేసులను నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తామని తెలిపారు. డ్రగ్స్ పై ప్రత్యేక నిఘా ఉంచడమే కాకుండా డ్రగ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయన్న అంశాలపై విచారణ చేస్తామని వెల్లడించారు. అందరితో ఫెయిర్నెస్ పాటించాలి. పబ్లిక్కి కాన్ఫిడెన్స్ అండ్ సేఫ్టీ మన ఏరియాలో ఇవ్వడం అది మన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ. సైబర్ క్రైమ్ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది. టైంలో చూస్తే చాలా పెద్ద భాగంగా అదే టైం అండ్ ఎనర్జీ తీసుకుంటుంది. సో అది న్యాచురల్గా దట్ విల్ బి అ ఇంపార్టెంట్ ప్రయారిటీ. తర్వాత అన్ని టైప్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చాలా ఫెయిర్గా నిష్పక్షంగా ఇన్వెస్టిగేట్ చేయాలని అది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రయారిటీ ఉంటుంది. సైబరాబాద్లో పబ్లిక్కి చాలా ఎఫెక్ట్ చేసే ఇంకో ఏరియా ఈస్ ట్రాఫిక్. దానికి ఏమైనా సొల్యూషన్స్ విల్ ట్రై టు టేక్ డిఫరెంట్ ఏజెన్సీస్తో వాళ్ళకి పెట్టి విల్ ట్రై టు వర్క్ ఆన్ దట్ ఇష్యూ ఆల్సో. రెగ్యులర్ క్రైమ్ కూడా ఇక్కడ చాలా ఏరియాస్ బికాజ్ అవుట్స్కర్ట్స్లో చాలా ఏరియాస్ ఉన్నాయి కాబట్టి సో దాని మీద కూడా వీ విల్ పుట్ ఎఫర్ట్ అండ్ ఎనర్జీ. ఆల్ కైండ్స్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద మేము ఖచ్చితంగా నిఘా పెడతాం. దాని మీద ఎంత స్ట్రాంగ్గా ఎన్ఫోర్స్మెంట్ చేయవచ్చు అది విల్ వర్క్ ఆన్ ఇట్. అమెరికాకు చెందిన కన్సల్టెన్సీ ఆర్థిక సేవల సంస్థ మోన్సూర్ తాజాగా ఉత్తమ జీవన ప్రమాణాలతో కూడిన ప్రపంచ నగరాల ర్యాంకింగ్ను విడుదల చేసింది. ఈ జాబితాలో హైదరాబాద్కు 153వ స్థానం దక్కగా పూణే 154వ స్థానంలోనూ, బెంగళూరు 150వ స్థానంలోనూ ఉన్నాయి. భారత్ నుంచి ఈ 3 నగరాలకే మోన్సూర్ జాబితాలతో చట్టం లభించింది. దీనిపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. భారత్ లో మరోసారి హైదరాబాద్ నగరమే ది బెస్ట్ సిటీగా నిలిచిందని మాజీ మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. 2015 నుంచి భారత్ లో అత్యుత్తమ నగరంగా నిలవడం హైదరాబాద్ కు ఇది 6వసారి అని కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాదీలకు ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. కాగా మెర్సర్ జాబితాలో చెన్నై 161 స్థానంలో ఉండగా ముంబై 164, కోల్కతా 170, ఢిల్లీ 172వ ర్యాంకును పొందాయి. ఇక ఆస్ట్రియా రాజధాని వియన్నా జీవన ప్రమాణాల పరంగా అత్యుత్తమ నగరం అని మెర్సర్ పేర్కొంది. వియన్నాకు నెంబర్ 1 ర్యాంకును కేటాయించింది. ఈ జాబితాలో స్విట్జర్లాండ్ నగరం జ్యూరిచ్ కు 2వ స్థానం, న్యూజిలాండ్ నగరం ఆక్లాండ్ కు 3వ స్థానం లభించాయి. అత్యంత దారుణమైన నగరాలుగా జమేనా, బెంగుయి, కౌటుమి ర్యాంకింగ్ లో అట్టడుగున నిలిచాయి. మహాలక్ష్మి పథకంలో భాగంగా సిటీ బస్సుల్లో మహిళల ప్రయాణికుల రద్దీ పెరిగింది. అధిక శాతం మహిళలకు బస్సుల్లో ప్రయాణించడానికి మొగ్గు చూపడంతో ఆటో డ్రైవర్లు తమ గిరాకీ తగ్గిందని తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం పట్ల మహిళా ప్రయాణికులు, ఆటో డ్రైవర్లతో మా ప్రతినిధి నాగరాజు గుప్తా ఫేస్ టు ఫేస్. सर 70% लेडीज चल रही है अभी तो रोड पे, 30% जेंट्स है. तो सुबह जाके शाम में आ जाएंगे ड्यूटी पे और लेडीज शॉपिंग को जाएंगे, सब जाएंगे. उसमें बहुत फर्क पड़ रहा है. 70% लेडीज है रोड पे, पूरा कोई भी नहीं चल रही. तो आपका गिराक 70% कम होगा. 70% कम होगा. अच्छा कॉल तो बोला ऊपर से मार खागा. सेकंड टाइम भी पूरा लेडीज अभी की तरफ से और 70% मार खागा. फिर वो आप कुछ गवर्नमेंट को रिक्वेस्ट तो करेंगे सर. यूनियन लीडर है, बोले उनको, उन्होंने बात करते बोलते बोल रहे हैं. उन्होंने बात करने के बाद देखिए, क्योंकि अब सीएम साहब के ऊपर रहता, हमारे ऊपर क्या है. हम लोग बोले तो क्या होता. आप गिराक कम हो गया ना, आप कुछ डिमांड कर रहे, कुछ महीने को इतना कुछ आपको साइकिल का हाँ सर, अगर उन्होंने दे दिए तो अच्छा है. महीने को 10,000, कुछ तो भी 5,000 दे दिए, हमारे को पड़ता नहीं पड़े. ऐसा डेली 250 का किराया है, गैस है, घर के किराया, बच्चों का पिज़्ज़ा, हमारे को भी तो तकलीफ होती है सर कोई भी चीज़ का. ఉచిత ప్రయాణం తర్వాత బస్సులలో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. చాలా పెరిగింది సార్. బాగానే పెరుగుతుంది. మధ్యతరగతి కుటుంబాలకు బాగా యూజ్ అవుతుంది. ఈ ప్రయాణం వల్ల డబ్బులు విహారా చేసుకోవాలి. అంటే కొన్ని చోట్ల ఇప్పుడు మొత్తం ఎంత సైడ్ వరకు కూడా లేడీస్ వచ్చి కూర్చుంటున్నారు, బస్సులో ఇబ్బంది అవుతుందని కొంతమంది చెప్తున్నారు. ఏం లేదు సార్, వాళ్ళు సరే నిలబడుతుంది, ఏం కావట్లేదు. కానీ వాళ్ళంటే ఎక్కువ
ఎంత పర్సెంటేజ్ పెరిగింది అప్పుడు 50-40% పెరిగిందా? బాగానే పెడుతుంది సార్. అంటే ఇక రోజు ఎక్కడంటే శాతం పెరిగినట్టే. అంటే సండేస్ అట్లా ఉంటుంది అనుకుంటారా, నార్మల్గా అన్ని వీక్ మొత్తం ఉంటుంది అనుకుంటారా? ఇక హాలిడేస్నే ఎక్కువ ఉంటుంది సార్. ఇక సండే పండుగ ఉండలేదు కానీ పెరుగుతూనే ఉంటుంది. మీకు ఎలా ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారా? ప్రస్తుతానికైతే కొంచెం టికెట్ కొంచెం ఈ జీరో టికెట్స్ ఎక్కడ వరకు వస్తుంది? ఇక మాకు ఇన్స్టిట్యూషన్ ఏం రాలేదు సార్. వచ్చినప్పుడు ఇలా ప్రయాణికులకు ఫ్రీ అయిన తర్వాత బస్సు మొత్తం కూడా మైలో టికెట్ ఇస్తున్నారని చెప్పి కొన్ని అబ్జర్వేషన్స్ మాకు స్టార్టింగ్ కాబట్టి కొంచెం జోష్లో ఉంటారు కాబట్టి ఎక్కుతారు. దాంట్లో అడ్జస్ట్మెంట్ అయింది. అంటే వెనుక కూర్చుని వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంది? ఇప్పుడే సార్ ఇక మహిళలే కాబట్టి వాళ్ళ అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. पता ही है लेडीज का जो है फी देने के बाद जो है पूरा ऑक्यूपेंसी लेडीज से होने कुछ दिक्कत दिख रहा है, थोड़ा सा दिक्कत है, ज़्यादा दिक्कत नहीं। अभी जो है ना नया नया है वो तो थोड़ा रहेगा, आने के बाद ये रहेगा ही नहीं। काम करने वाले वो लोग जाएंगे, बाकी कोई दिक्कत नहीं, अपना घर बार पूरी जिंदगी नहीं। अभी थोड़ा 2-4 दिन खुशी रहती है, फ्री है, इसके बाद तो कोई आएंगे ही नहीं। फ्री लगाना आपको अच्छा दिख रहा है, नहीं तो कुछ डिस्काउंट दिया है? अच्छे है क्योंकि फ्री का मतलब वही है ना, डिस्काउंट से क्या मतलब, वो तो पैसे सब कम होगा फ्री से अच्छा है। ఎట్లా అనిపిస్తుంది మీకు ఫ్రీ ప్రయాణం ఎట్లా ఉంది? అంటే ఇప్పుడు ఆటో వాళ్ళకి గిరాకీ లేదు అంటున్నారు. ఇంతకుముందు ఆటో వెళ్ళే వాళ్ళు కూడా అందరూ కూడా బస్సులో వెళ్తున్నారు, మెట్రో వెళ్ళే వాళ్ళు కూడా బస్సులో వెళ్తున్నారు. అది మీకు మనకు అనిపిస్తుందా? నాకు బాగా కనిపిస్తుందా? ఇప్పుడైతే చాలా మంది ఉన్నారు బస్సులో, సో ఆటోల వరకు అయితే చాలా ఇబ్బంది అవుతుంది. సో అందరు పబ్లిక్ లేడీస్ అందరూ అంతా బస్సులోనే అంటే సీట్లు దొరకలేవు, కొంతమంది కొంచెం ఇబ్బంది అవుతుంది అన్న బస్సు సంఖ్య మనకు పెంచారా? అప్పుడు పెంచారు. సో ఫ్రెండ్స్ అయితే కూర్చోడానికి ప్లేస్ లేదు, బ్యాక్ సైడ్ అందరూ లేడీస్ వచ్చేస్తున్నారు బ్యాక్ సైడ్. ఇంకా ముందు కూడా అంతా మొత్తం ఆపై బస్సు మొత్తం కూడా వేడుకుంటుంది. ఇంకొకటి చెప్పండి, ఇంతకుముందు ఆర్డినరీ బస్సులో బస్ పాస్ తీసుకున్న వాళ్ళంటే మెట్రో ఎక్కినప్పుడు 10 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మెట్రో కూడా ఫ్రీ అయింది కదా, ఎట్లా ఉంది? ఇప్పుడు బాగుంది, కొంచెం ఫెసిలిటీస్ అయితే కూడా బాగుంది. రేవంత్ రెడ్డి గారు చాలా మంది వస్తున్నారు, ఇంకా ఆటో వాళ్ళకైతే చాలా లాస్ అవుతుంది. బట్ రేవంత్ రెడ్డి సార్ అయితే కొంచెం ఏంటి సీనియర్ సిటిజన్స్కి ఫ్రీ అనేది పెట్టేది ఉండే, ఫ్యామిలీస్లో వాళ్ళకి అలా పెట్టేది ఉండే, కానీ అందరికీ ఫ్రీ అనేది ఆటో వాళ్ళకి చాలా లాస్ అవుతుంది. క్యాష్ అట్లాంటి ఫ్రీ అంటే చాలా మంది అవుతున్నారు. సో కొంచెం ఆలోచించాలి. జనరల్గా ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ అనగానే మనకి ఉచితంగా వస్తుంది, అందరము యూజ్ చేసుకుందామని ఆలోచనలో ఉంటారు కదా. అలా మీరు ఫ్రీకి మీరు వ్యతిరేకమా? కొంచెం వ్యతిరేకం, ఎందుకంటే ఆటోస్ వాళ్ళకి కూడా చాలా లాస్ అవుతుంది కదా. నిన్న చాలా మంది చాలా నల్లగండాలు ఇంకా మన చాలా ప్లేసెస్లో ర్యాలీస్ లాస్ వాళ్ళకి కూడా ఫ్యామిలీస్ అనేవి ఉన్నాయి కదా. కొంచెం ఆలోచించాలి. ఫ్రీ అనేది చేసేది లేదంటే కొంచెం అమౌంట్ అయినా అంటే టికెట్స్కి కొంచెం రేట్స్ అయినా తక్కువ చేసేది ఉంది. అది నా ఒపీనియన్. ఉచిత ప్రయాణం వల్ల జంట నగరాల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని మనకు తెలుస్తుంది. ఈ మహిళా ప్రయాణికులు ఉచితంగా ప్రభుత్వం అనుమతించడం వల్ల తమ ఉపాధి కోల్పోతున్నామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మెట్రో రైళ్లలో కూడా మహిళా ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఉచిత ప్రయాణం కాకుండా డిస్కౌంట్ ఇస్తే కూడా బాగుంటుంది అని, అంటే టికెట్ రేటు తగ్గిస్తుంటే బాగుంటుంది అనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఉచిత ప్రయాణాన్ని కొద్ది రోజులు సమీక్షించిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ చర్యలు తీసుకుంటుందని చెప్పడం జరిగింది. అయితే ఆ సమీక్ష తర్వాత ఎలాంటి మార్పులు వస్తాయనే విషయాన్ని కూడా చూడాలి. ముఖ్యంగా ఆటో డ్రైవర్లపై పడుతున్న ప్రభావం ఏదైతే ఉందో దానికి సంబంధించి మాకు కొంతవరకు ప్రభుత్వం ఆదుకోవాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాసు, నాగరాజ్ గుప్తా, హైదరాబాద్.
బీఆర్ఎస్ కు ఒడిదుడుకులు కొత్త కాదని నర్సాపూర్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టేలా చేసిన అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నర్సాపూర్లో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేతల మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం అధికార పక్షం చేస్తుందని హరీష్ రావు ఆరోపించారు. పనితనం తప్ప పగతనం తెలియని నాయకుడు కేసీఆర్ అని హరీష్ రావు అన్నారు. ఈ రోజు పార్లమెంటులో జరిగిన ఘటన బాధాకరమని దానిని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావు తెలిపారు. మళ్ళీ ఇవాళ ఏదో కొత్త పార్లమెంట్ కట్టినేమో అద్భుతంగా కట్టినేమన్నారు. ఇవాళ ఇద్దరు దుండుగలు వచ్చి పార్లమెంట్ జరుగుతా ఉంటే టియర్ గ్యాస్ ఓపెన్ చేసిందట పార్లమెంట్ లో. ఇది నిజంగా చాలా దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆ దుండుగలను కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కానీ ఏది ఏమైనా ఇలా పార్లమెంట్ మీద దాడి అనేటువంటిది మనందరికీ కూడా బాధాకరం. ఇలా ప్రపంచం ముందు మనం అసలు ఒక పార్లమెంట్ జరుగుతూ ఉంటే పార్లమెంట్కే రక్షణ లేని పరిస్థితి రావడం అనేది ఇది మనందరికీ కూడా ఒక రకంగా దురదృష్టకరం, బాధాకరం. అయ్యాల అదృష్టం ఏంటంటే ఏ ఎంపీలకు ఎవరికి కూడా ఏం కాలేదు. అందరు కూడా సేఫ్ గా ఉన్నారు. ఆ భగవంతుని దయ వల్ల అందరు కూడా సురక్షితంగా బయటపడ్డారు. చాలా సంతోషం. దీనిపైన విచారణ జరగాలని, ఇటువంటి భద్రతా లోపాలను వెంటనే కట్టుదిట్టం చేసి పునరావృతం కాకుండా కూడా అన్ని చర్యలు తీసుకోవాలి. ఇలా మాటలు ఘనంగా ఉండడం కాదు, చేతలు కూడా ఘనంగా ఉండాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తూ 6 గ్యారంటీల పేరుతో నకిలీ గుర్తింపు కార్డులు విక్రయిస్తున్న వారిపై రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 6G కార్డు పేరిట అక్రమాలు ప్రజల్ని దోపిడీ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. గోషామహల్ నియోజకవర్గం పరిధిలో ఇలాంటి కార్డులు 200 నుంచి 300కు అమ్ముతున్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లి ఆరా తీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి కార్డులు పంపిణీ చేయలేదని, ప్రజలు మోసపోవద్దని సునీతారావు సూచించారు. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎవ్వరికి కూడా ఇట్లాంటి కార్డ్స్ ఇష్యూ చేయలేదు. మీరెవరు మీ సేవకు గానీ ఈ సేవకు గానీ పోవాల్సిన అవసరం లేదు. ఓపెన్ గా పబ్లిక్ గా మీకు ఇట్లాంటి కార్డ్స్ గురించి ఏదైనా చెప్పినట్టయితే ఖచ్చితంగా మీ దృష్టికి మేము తీసుకొస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈ కార్డ్స్ అన్ని ఫేక్ కాబట్టి మీరు నష్టపోయిన మీ డబ్బులు మళ్ళీ మీకు తిరిగిప్పించాలని చెప్పి నా కోరిక. ఖచ్చితంగా వాళ్ళని రిమాండ్ చేయమంటున్నాం. ఎవరి డబ్బులు ఏ అకౌంట్ నుంచి వచ్చాయో వాళ్ళందరికీ కూడా తిరిగి రిటర్న్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులకు ప్రజా తీర్పుపై గౌరవం లేదని, వారు ప్రజాప్రతినిధులుగా కొనసాగేందుకు అర్హత లేదని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద సమావేశమయ్యారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయటపెడుతుంటే అది చూసి తట్టుకోలేకని ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ప్రగతి భవన్ కంచెలను నేలకూల్చి దానికి పూలే భవన్ గా పేరు పెట్టడాన్ని బీసీ సమాజం హర్షం వ్యక్తం చేస్తుందన్నారు. అవినీతి అధికారుల పక్కన పెడుతూ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తున్న ముఖ్యమంత్రిపై బీఆర్ఎస్ నాయకులు కుట్రలు పడుతున్నారని ఆరోపించారు. ఈ కుట్రను పోలీస్ యంత్రాంగం కనిపెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాచాల డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారికి బీసీల పక్షాన వాళ్లకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా తను ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజే ఈరోజు ప్రగతి భవన్ను పేరు మార్చి ఈ యొక్క ప్రగతి భవన్ కంచెలు తీసేసి ఈరోజు జ్యోతిబా పూలే ప్రజాభవన్గా ఈరోజు పేరు మార్చడాన్ని బీసీలంతా కూడా ఈరోజు హర్షిస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో అనేక వేగంగా కూడా నిర్ణయాలు తీసుకున్న రేవంత్ రెడ్డికి ప్రజలందరూ హర్షిస్తూ ఉంటే కొంతమంది బీఆర్ఎస్ నాయకులేమో ప్రభుత్వం 6 నెలల్లో పడిపోతుందని చెప్తా ఉన్నాం. కొంచెం మన సిగ్గుసేరా ఉండాలి బీఆర్ఎస్ ప్రభుత్వానికి. వారం రోజులు మీరు 10 ఏళ్లలో చేయని పని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక వారం రోజుల్లో చేసి చూపిస్తూ ఉన్నాడు. మీరు 10 ఏళ్లలో చేయని పని, ఎవరికి అనుమతించని పని ఈరోజు ముఖ్యమంత్రిగా అయిన మొదటి రోజే ఈరోజు అందరికీ పిలిచి ఈరోజు ప్రజా సమస్యలు తెలుసుకుంటా ఉన్నాడు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్నాడు. అవినీతి అధికారులను పక్కకు పెడతా ఉన్నాడు. ఈరోజు నిరుద్యోగులను నిండా ముంచినటువంటి టీఎస్పీఎస్సీ కూడా ప్రక్షాళన దిశగా చేస్తూ ఉంటే ఈరోజు మీరు అది తట్టుకోలేక మా బతుకులు ఆగమైపోతే ఈరోజు మా ఉనికి ప్రశ్నార్థకరమైనటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి కానీ ఇంకొంతమంది నాయకులు కానీ 6 నెలల ప్రభుత్వం పడిపోతుంది. రాజాసింగ్ గారు ఏమయ్యా 6 నెలల ప్రభుత్వం ఎట్లా పడిపోతుంది? కాంగ్రెస్ పార్టీకి ఈరోజు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకరు సిబి 65 మంది ఎమ్మెల్యేల ప్రభుత్వాన్ని మీరు పడిపోతుందంటే మీరు ఏ విధంగా ఈరోజు ప్రజా తీర్పును మీరు గౌరవిస్తున్నారు? ఒకసారి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ప్రజా తీర్పును గౌరవించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఈరోజు ప్రజాప్రతినిధులకు కొనసాగే నైతిక హక్కు లేదు. ఇదే విధంగా కొనసాగితే
తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఉపేక్షించరు. తెలంగాణ ప్రజలు కూడా ఇప్పటికి కూడా సిగ్గు తెచ్చుకోవాలి. మీరు బీఆర్ఎస్ నాయకులు, మీకు మీ పరిపాలనను చూసి ఈరోజు మీరు తన్ని సుధీర్ బాబు సిపిఎస్ రాచకొండ కమిషనరేట్ నూతన కమిషనర్గా నేరెడ్మెట్లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పలువురు అధికారులు, కార్యాలయ సిబ్బంది కమిషనర్ గారికి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అనంతరం రాచకొండలో పనిచేస్తున్న డీసీపీ, ఏసీపీ మరియు ఇతర అధికారులతో సమావేశమయ్యారు. తన సమర్థత మీద నమ్మకంతో బాధ్యతలు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదములు తెలిపారు. రాచకొండ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా నేర నియంత్రణలో సీసీటీవీ కెమెరాల వంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తామని, త్వరితగతిన నేర నిరూపణకు కృషి చేస్తామని పేర్కొన్నారు. మహిళా సంరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని, షీటీమ్స్ బృందాలను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. అడ్వాన్స్డ్ నాలెడ్జ్ బేస్ తో మన రాష్ట్రంలో ఉంది. నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కోఆర్డినేట్ చేస్తూ సైబర్ క్రైమ్ ఒక డీసీపీ గారు ఉంటారు. మా ఈచ్ పోలీస్ స్టేషన్ లో కూడా సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఆఫీసర్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఉన్న కేసెస్ నుంచి కూడా మేము క్విక్ గా ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా, క్రైమ్ ను తగ్గించే విధంగా, పీపుల్ ఇంటెలిజెంట్ గా ఉండే విధంగా, ఇటువంటి గల్లిబుల్ ఉండకుండా, అటువంటి ట్రాప్ లో ఉండడానికి వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా మేము ఎఫర్ట్స్ పెడతాం. Cyber crime is also a very important aspect for us. Our people already doing it. We'll sustain whatever the efforts they've been doing.